తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సివి ఆనంద్కు పోలీసులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, సైబరాబాద్, హైదరాబాద్ వంటి కీలక పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్గా పనిచేశారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా, ఏసీబీ డీజీగా, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో, మత సామరస్యం సంబంధించిన అంశాలు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైతే వస్తాయో అవి కూడా ఆఫీసర్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ఏదైనా జరగకముందు దానికి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. ఆఫీసర్స్లో తేడా ఎక్కడ వస్తుందంటే, కొంతమంది అధికారులు వారు చాలా అలర్ట్గా ఉంటారు. ఈ సంకేతాలు ఏవైతే వస్తున్నాయో, చిహ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అలసత్వం చూపించి అది ఏది కాదులేండి అని అనుకోవడం, దాంతో సమస్య పెరుగుతుంది, జటిలం అవుతుంది. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే, అందరు అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి యాంటిసిపేట్ చేసి చేస్తే ఈ సమయంలోనే